అయితే టమాటా రసం చేస్తున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అయితే కోసి మిక్సీ పట్టుకున్నాను. రొయ్య పొట్టు అండి ఇది. రొయ్య పొట్టు మార్కెట్లలో దొరుకుతుంది కదా, అది రొయ్య పొట్టు. దీన్ని మంచిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టి అదే బాండీలో కొంచెం ఆయిల్ పోసి 2 పావులు వేసినామండి. పోసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్, వేసి బాగా మిక్స్ అయిన తర్వాత పసుపు, నేను అల్లం కూడా వేసుకున్నానండి, అది రాలేదు. అల్లం వేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు తర్వాత కారం పొడి అయితే వేసినానండి. కారం పొడి వేసినాక నేను టమాటా కోసి పెట్టి మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జు ఉంది కదా, అది ఇందులో వేసి కొన్ని వాటర్ వేసి బాగా మరిగించిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసి తర్వాత రొయ్యలు వేస్తానండి. రొయ్యలు వేసి దించేయడమే, అంతే అండి. సింపుల్ రెసిపీ. నచ్చిన వారు చేసుకోండి. నా వంట మీకు నచ్చినట్టయితే కామెంట్లో పెట్టండి. ఇదైతే నాకు పెట్టాలనిపించింది, నాకు నచ్చింది, నేనైతే పెట్టానండి. చేసుకుని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.